రాబోయే రోజుల్లో భువనగిరిలో బీసీ మహాగర్జన అనే కార్యక్రమం నిర్వహించుకున్నారు బీసీ సంబంధించిన సంఘాల లీడర్లు అందరూ. సో మరి మొన్న ఏదైతే బీసీకి సంబంధించిన బిల్లు పాస్ చేయడం జరిగింది అసెంబ్లీలో, దానికి సంబంధించి సంబరాలు కూడా చేసిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు ఇలాంటి గర్జనలు చేస్తా ఉన్నారని కూడా మాట్లాడే ప్రయత్నిద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ లీడర్ శ్రీనివాస్ గారు ఉన్నారు. అన్న, ఏంటి మళ్ళీ ఎందుకు అంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు? మొన్న అసెంబ్లీ అంటే బిల్ పాస్ అవ్వగానే సంబరాలు చేసుకున్నారు, బీసీలకు న్యాయం జరగబోతుందాం అనుకున్నారు, మళ్ళీ ఎందుకు ఈ గర్జన కార్యక్రమం నిర్వహించుకున్నారు? బీసీలకు ఒక మంచి సాంప్రదాయం ఉంది. ఎవరైతే బీసీలకు మంచి చేస్తారో వాళ్ళని గుండెల్లో పెట్టుకొని హక్కున చేర్చుకునేటటువంటి ప్రేమ బీసీలకు ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రం అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కులగాన చేసేది. కాబట్టి చట్టం చేసారు, కేంద్రానికి పంపించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఒక విధానం తీసుకొచ్చినప్పుడు ఈరోజు బీసీ సంఘాలుగా, బీసీ ప్రజలుగా ఏం కోరుకుంటారు? బీసీలకు మంచి జరగాలి, మా హక్కులు రావాలి, చట్టబద్ధమైనటువంటి హక్కులు రావాలని చెప్పి బీసీలు కోరుకుంటారు. కాబట్టి ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ఏమవుతుందంటే, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ కామారెడ్డి మీద చేసిందో, ఆ రోజు ఎన్నికల ముందు బీసీల ఓట్లు అడిగింది, కామారెడ్డి డిక్లరేషన్ చేసింది, సరే దానికి అనుగుణంగా పోయారు. కానీ ఈ రోజు నేటి పరిస్థితి కూడా 22 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మాకు ఈరోజు ఎందుకు ఇట్లా బాధ అనిపిస్తుందంటే, మొన్న కేంద్రంలో పార్లమెంటు సమావేశాలు జరిగినప్పుడు యూపీఏ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎంపీలు 100 మంది ఎంపీలు ఉన్నారు. ఏ ఒక్క ఎంపీ పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ నుంచి వచ్చినటువంటి బిల్లు గురించి పార్లమెంటులో మాట్లాడకపోవడం బాధ అనిపించింది. అరే, రాష్ట్రంలోనేమో ముఖ్యమంత్రి, మంత్రులు, పిసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చినప్పుడు బీసీ బిల్లు గురించి మాట్లాడుతున్నాం, 42% గురించి. మరి అయ్యేది ఎక్కడ? పార్లమెంట్లో 9th షెడ్యూల్లో కావాలని చెప్పి మీరు రాష్ట్రపతికి పంపించారు. మరి కావాలంటే పార్లమెంట్లో మీరు కొట్లాడాలి కదా. మరి ఒక్కరు కూడా ఎందుకు కొట్లాడాలి అని చెప్పి కూడా మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అదే సందర్భంగా మరి బీజేపీ పార్టీ చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ కూడా బీసీలకు, మరి ముస్లింలు అందరూ 10% ముస్లింలు అని చెప్పి బీజేపీ పార్టీ డొంక తిరుగులు మోసం చేసేటటువంటి పని చేస్తూ ఉన్నది. మీరు ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, పక్కన ఆంధ్రప్రదేశ్ ఉన్నది, కర్ణాటక ఉన్నది, గుజరాత్ ఉన్నది, మధ్యప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో బీసీలో ముస్లింలు లేరని చెప్పి మీరు డిక్లేర్ చేయండి. మీ చేతుల్లో ఉంది కదా, జాతీయ బీసీ కమిషన్ మీ చేతుల్లో ఉంది కదా, ఎన్డీఏ ప్రభుత్వ చేతుల్లోనే ఉంది కదా, ఎవరెవరు రిజర్వేషన్లు ఎంతెంత అమలు అవుతున్నాయని. మహారాష్ట్ర, గుజరాత్ లో కూడా ముస్లింలు ఉన్నారు, అక్కడ కూడా అయినాయి కదా. అక్కడ కూడా బీసీలో ముస్లింలు ఉన్నారు కదా, మరి అక్కడ ఎందుకు చేస్తున్నారు? అంటే అక్కడ ఒకటి, అక్కడో విధానం, తెలంగాణ అంటే 2 కళ్ళ సిద్ధాంతమా బీజేపీకి అని చెప్పి మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాము. అసెంబ్లీలో చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు అందరూ ఆమోదం తెలపడం జరిగింది. సో మొన్న వాళ్ళ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఢిల్లీలో మాట్లాడుతూ 9th షెడ్యూల్లో కల్పనకు ఉండదు, ఎమ్మెల్యేలకు అవగాహన లేదని మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు ఇట్లా వాళ్ళ డబల్ స్టాండ్? బీజేపీ పార్టీకి ఒక విధానం అంటూ లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ లబ్ధి కోసం మాత్రమే బీసీలను వాడుకుంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, చేయాల్సినటువంటి బీజేపీ పార్టీ ఏ రాష్ట్రంలో, ఎందుకంటే ఈరోజు మేము ఎందుకు బీజేపీ పార్టీని ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నామంటే, కేంద్రంలో మీ ప్రభుత్వంలోనే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. మా అగ్రకుల సోదరులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఎవరినైనా తీసుకొచ్చారు? ఎట్లా తీసుకొచ్చారు అంటే, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఓకే, మేము ఎప్పుడు కూడా అబ్జెక్షన్ చేయలేదే, ఎప్పుడు వ్యతిరేకించలేదే. మా వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వెనుకబడిన వర్గాలకు ఇస్తారు కాబట్టి ఓకే. ఈ రోజు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామంటే మీకెందుకు కడుపు నొప్పి అని చెప్పి ఈరోజు బీజేపీ ప్రభుత్వం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1% కులం ఉన్న ఆయన ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిండు. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టిన మరుసటి రోజే మేము 9th షెడ్యూల్లో చేర్చామని చెప్పి, మీకు ఎక్కడిది హక్కు? ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ సమానమైన అవకాశాలు ఉండాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కులు ఉండాలి. ఆ హక్కులను కాలరాసేటటువంటి వ్యవస్థలను ఈరోజు నాశనం చేస్తున్నట్టు బీజేపీ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును ఆమోదించండి. ఈ రోజు గవర్నర్ ఆఫీస్ కానీ, రాష్ట్రపతి భవన్ను ఈరోజు బీజేపీ ఆఫీసులుగా మార్చుకున్న చరిత్ర ఈరోజు బీజేపీ ప్రభుత్వంలోనే ఉన్నది. కాబట్టి ఈ సాంప్రదాయం ఈ విధంగా కొనసాగకూడదు. ఈ సాంప్రదాయం విధానం కొనసాగితే అణగారిన వర్గాలు, బలహీన వర్గాలు నిక్షిప్తమైనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు పంపించినటువంటి బిల్లులను ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆ బిల్లును వెంటనే ఆమోదించండి. అదేవిధంగా మీరు ఇచ్చేటువంటి పార్టీ పదవుల్లో కానీ, ఎందుకంటే 1% ఉన్నాయన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి అయితే, మరి 56% ఉన్నటువంటి బీసీలకు మరి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఎన్నికల ముందు బీసీ సీఎం అన్నారు బీజేపీ ప్రభుత్వం, కానీ ఎన్నికల ముందు సీఎం, ఎన్నికల తర్వాత మీకు వచ్చినటువంటి సీట్లు ఎన్ని? 8 సీట్లు. ఆ 8 సీట్లలో కనీసం ప్రేమ కూడా ఉంది, మా ప్రధాని కూడా బీసీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. బీసీ ప్రధాని ఉన్నప్పుడు ఏం చేయాలి?
బీసీలకు సంబంధించిన విషయాల మీద కులంకషంగా చర్చించి బీసీలకు చట్టబద్ధమైన హక్కులు కల్పిస్తేనే బీసీ ప్రధానమంత్రికి ఎంతో కొంత గౌరవం ఉంటుంది. మేము ఇప్పుడు కూడా నరేంద్ర మోదీని గౌరవిస్తున్నాం, చేస్తున్న అవకాశం ఉన్నాయి, ఆయన చేతిలో అవకాశం ఉన్నాయి కాబట్టి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే బీజేపీ చేసేటువంటి మోసాలు ఏమున్నాయంటే ఎన్నికల ముందు బీసీసీఎం అన్నది, మరి కనీసం ఎన్నికల తర్వాత అసెంబ్లీలో కనీసం ఫ్లోర్ లీడర్ కూడా బీజేపీ పార్టీ ఇవ్వలేదు, రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వలేదు, రేపు ఇస్తున్నటువంటి నమ్మకం లేదు బీజేపీ ప్రభుత్వం మీద. కాబట్టి బీజేపీని బీసీలు నమ్మేటట్టు పరిస్థితులు లేరు. కాబట్టి బీజేపీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి 42% రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా మేము బీజేపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే సందర్భంగా ఈ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఒకే కోవకు చెందిన పార్టీలు. ఈ రోజు అన్ని పార్టీలు ఏం చేస్తున్నాయంటే బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా ఇవ్వకుండా పార్టీల పరంగా పోదామని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు కూడబలుకొని పార్టీల పరంగా పోదామని చెప్పి రాజకీయ పార్టీలు మాట్లాడుకుంటున్నాయి. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. చట్టబద్ధంగా మీ కార్యాచరణ ఏంది? అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు గవర్నర్ ఆఫీసు ముట్టడి చేయండి. మీరు అసెంబ్లీలో చేసినటువంటి చట్టానికి గవర్నర్ ఆమోదించకపోతే మీ కార్యాచరణ ఏంది? అన్ని రాజకీయ పార్టీలుగా గవర్నర్ ఆఫీసులు ముట్టడి చేయండి. అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు ముట్టడి చేపట్టండి. చేపట్టకుండా ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ అసెంబ్లీలో మాట్లాడి ఏదో మాది అయిపోయింది, అసెంబ్లీలో ఆమోదించడం అయిపోయిందని చెప్పి అయితే బీసీలు నమ్మరు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ అన్ని రాజకీయ పార్టీల బండారం బయటపెట్టడానికే ఈరోజు బీసీలు రాజకీయంగా ఎదగడానికే ఈరోజు బీసీల రాజకీయ యుద్ధబేరి కార్యక్రమాన్ని ఈరోజు భువనగిరిలో తీసుకోబోతున్నాం. కాబట్టి ఆ యుద్ధబేరి ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల భరతం పట్టడానికి, అన్ని రాజకీయ పార్టీలు ఈ మోసం చేసే విధానాన్ని తెలపడానికే ఈరోజు బీసీల రాజకీయ యుద్ధబేరి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం.